గులాబీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించిపోతుంది. తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులని ఈ మీటింగ్కు ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, మరికొన్ని గంటల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవ ముగింపు వేడుకలకు మరికాసేపట్లో తెలంగాణ భవన్ సిద్ధమైంది. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల సంక్షేమంలో రారాజుగా తెలంగాణ తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మరొక వసంతంలో కడిగిడుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులు చాలా కిషన్ చెప్పడం, ప్రధానంగా తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేశారు. స్వరాష్ట్ర ఆకాంక్ష లక్ష్యంగా అధినేత కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాల అభివృద్ధిలో కూడా మీరు పాల్పంచుకున్నారు. కానీ ఇవాళ 2 సంవత్సరాల విధ్వంసం ఎట్లా చూడొచ్చు? ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ 25 సంవత్సరాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, నాయకులకు, తెలంగాణ ప్రజానీకాందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే వెనుకబడిన తెలంగాణ జాతికి, తెలంగాణ రాష్ట్రం కోసం ఎత్తిన జెండే గులాబీ జెండా. 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అట్టడుగు వర్గాలు ఈ గులాబీ జెండాను ఎత్తుకొని 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించింది గులాబీ జెండా నాయకత్వంలో అనేది కూడా మరొకసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే దిశగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని తర్వాత ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి అరాచక పాలన, కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నాం. 25 సంవత్సరాలలో ఈ తెలంగాణ దశ దిశ ఎన్నో విధాలుగా మార్పు చెంది 25 సంవత్సరాల కింద పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజానికం ఆ మార్పును గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ అరాచక పాలనను కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు గ్రామాలలో చూసినట్టయితే రైతాంగం విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వరి పంటలు అమ్ముకోలేని పరిస్థితిలో, పండిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితిలో రైతాంగం దుస్థితి కనపడుతూ ఉంది. రైతు బంధు ఇవ్వకుండా, కరెంటు సరిగ్గా ఇవ్వకుండా, మార్కెట్లో సరైన వ్యవస్థను క్రియేట్ చేయకుండా రైతులను ఇబ్బంది పడుతున్న ఈ రాక్షస పాలనను తుదముట్టించడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తక్షణమే రైతాంగ సమస్యలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీదేసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలని, వాళ్ళకు రైతుల సమస్యలను తక్షణమే పూరించాలని కూడా మార్కెట్ శాఖను కానీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఆనాడు ఉద్యమ నేతగా, ఉద్యమ విద్యార్థి నేతగా మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాడు ఉస్మానియాలో గలమెత్తారు. ఇవాళ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు అద్భుతమైన ప్రగతిలో మీరు పాల్పంచుకున్నారు. ఇవాళ సాధించుకున్న ప్రగతి మళ్ళీ రివర్స్ అవుతుంది, ఇవాళ వెనుకబడిపోతుంది రాష్ట్రం. ఎందుకు? ఇవాళ 26 సంవత్సరాల సుదీర్ఘ బీఆర్ఎస్ పార్టీ యొక్క స్ఫూర్తిని, బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పవచ్చు మీరు? 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 50 మంది గులాబీ సైనికులకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ గుండె చప్పుడుగా ఆవిర్భవించి తెలంగాణ గుండె చప్పుడుగా ముందుకు పోతున్నటువంటి మా టీవీస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ కన్నీరు కారుస్తున్న ప్రతి కన్నుకు ఆసరైతా ఉంది కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ దగాపడుతున్న యువకుడికి ఆసరైతా ఉంది కేసీఆర్ గారి నాయకత్వం. అణచివేయబడుతున్న ప్రతి గొంతుకు ఆసరైతా ఉంది కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి మార్గదర్శకంలో 27 నెలలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందింది, 27 నెలలుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా అధోగతికి బాలైందో అనేటువంటి అంశం పట్ల కేసీఆర్ గారి దిశానిర్దేశంలో మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా ఏర్పడి పోరాడిన తీరు ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలకు దగ్గర అయిపోయింది. వాస్తవానికి ఇవాళ దగాపడుతున్న రైతుకు అండగా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వం. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో మీరు చేసిన విధ్వంసానికి వ్యతిరేకంగా పేద ప్రజలకు అండగా ఉన్నది కేటీఆర్ గారి నాయకత్వం. ఇవాళ ప్రతి గుండెకు అండగా ఉన్న మేము ఉన్నామని చెప్పేసి ముందుకు పోతూ ఇలా భరోసానిస్తున్నటువంటి కేసీఆర్ నాయకత్వం ఏదైతే ఉందో, ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంలో పార్టీ నాయకత్వమే కాకుండా 50 మంది గులాబీ సైనికులకు, తెలంగాణ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయడం
చేయడం కోసం ఇవాళ సమావేశం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జగిత్యాల సభలో ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నదో నాకు మంచి అనిపించి ఒక వేమన శాతం గుర్తొచ్చింది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మోగినట్టు కనగమ్ము మోగున విశ్వదాభిరామ ఇనురవేమ. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి పోలిక ఈ వేమన శతకంతో పోల్చవచ్చు. వాస్తవంగా అల్పుడు లెక్క మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఇవాళ ఒక కనకం లెక్క మాట్లాడిండు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పవచ్చు. ఇవాళ ఒక కేసీఆర్ గారి నాయకత్వం చూస్తా ఉంటే తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడతా ఉన్నారో చెప్పడం జరిగింది జగిత్యాల సభలో. ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలేంటి, రేవంత్ రెడ్డి సర్కారు తీరేంటి, ఇవాళ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తే వాళ్ళ మీద అణిచివేసే సందర్భం కనపడతా ఉంది. తెలంగాణలో ఈ పరిస్థితులు ఎప్పుడు కనపడలే. కానీ డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఈ అరాచక పాలనకు, నియంతృత్వ పాలనకు, ఈ యొక్క అణిచివేత పాలనకు వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేయాలనే ఆలోచన విధానంతో మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. డెఫినెట్ గా ప్రతి అమరవీరుడి ఆత్మలు శాంతి చేకూరే విధంగా తెలంగాణ కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు ఏ కళలైతే తెలంగాణ ప్రజలు కలగన్నారో ఆ కలగన్న తెలంగాణ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు కనసలలో, తెలంగాణ వ్యతిరేకుల కనసలలో ఇలా దౌర్భాగ్యం ఏంటంటే పార్లమెంటులో ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇండియా పాకిస్తాన్ తో తెలంగాణ విభజనను పోలిస్తే 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ అంటే నోరు మూసుకొని ఉన్న విధానం చూస్తా ఉంటే తెలంగాణ ప్రజలు గులాబీ జెండాకు ఓటేయకపోవడం వల్ల, భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ని గెలిపించడం వల్ల, కేసీఆర్ నాయకత్వాన్ని ఆదరించకపోవడం వల్ల, గులాబీ పార్టీ ఎంపీలు గెలిపించకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరిగిందో పార్లమెంట్ లో మనం చూసినాం. ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిపించిన ఎటువంటి నష్టం జరుగుతుందో చూస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తులో కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం ఏదైతే ఉందో ఇలా ట్రెండింగ్ గా మారింది ఇలా వాస్తవానికి. ఎందుకంటే ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి హామీలు నెరవేరలేదు, ఇవాళ వృద్ధులకు సంబంధించిన హామీలు నెరవేరలేదు, నిరుద్యోగుల హామీలు నెరవేరలేదు, రైతుల హామీలు నెరవేరలేదు. సబ్బండ వర్గాలను సకలం మోసం చేసి అభయస్తం పేరుతోటి శూన్యాస్తం చూపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు సుక్కలు చూపించబోతున్నారు గులాబీ సైన్యం చేత అని చెప్పేసి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 25 సంవత్సరాల 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు ఇలా చెప్తున్నా సార్ అంటా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ సిటీలో కేసీఆర్ గారి అడుగుజాడలు నడిచిన వాళ్ళం మేమందరం కూడా. 1983లో ఎన్టీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అయితే కేసీఆర్ ఆ కొత్త నాయకత్వం వచ్చిందో సుమారు 30 సంవత్సరాల తర్వాతకి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త నాయకత్వం తయారైంది. వాజేవర్ లాంటి వాళ్ళు, కిషోర్ గౌడ్ లాంటి వాళ్ళు, శివప్రద పటేల్ లాంటి వాళ్ళు, దూదిమేట బాల లాంటి వాళ్ళు, బాలకసుమ లాంటి వాళ్ళు, గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు అనేక మంది యువకుల్ని నాడు 83లో అటైతే ఎన్టీఆర్ కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చారో 2014లో కేసీఆర్ నాయకత్వం అందరం కూడా ఉన్నాం. ఇవాళ రేపు 30-40 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ గారు వేసిన ఈ బీజాలు, ఈ కేసీఆర్ గారు వేసినటువంటి ఈ విత్తనాలు డెఫినెట్ గా తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి కేసీఆర్ గారి ముందు చూపే మేమందరం కూడా తారకాలుగా భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా యువ నాయకత్వం అంతా కూడా కేసీఆర్ గారి మార్గదర్శకంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో గులాబీ జెండాను చేతబట్టుకుని ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి అరాచకత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి నిరక్షిత పాలనకు వ్యతిరేకంగా డెఫినెట్ గా కొట్లాడతామని చెప్పేసి ఇలా 26వ సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ మీరు చెప్పండి, ప్రధానంగా తెలంగాణ ఉద్యమం నాడు కేయూలో ఒక ఉప్పెన లెగిసింది. ఇవాళ ఆ తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ 26 సంవత్సరాలు పూర్తయింది. స్వరాష్ట్రమే సాధనగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 25 సంవత్సరాలు పూర్తి 26 అడుగులోకి పెడుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? ఇవాళ నాడు కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించిన నాడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, లాల్ బహదూర్ కళాశాల వరంగల్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వారు పార్టీ పెట్టిన నాడు. ఆ తర్వాత వారు తీసుకున్న అనేక నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయలుదేరిన కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిర్వాలే విద్యార్థి లోకమంతగా అండగా ఉండాలని ఆనాడు మేము భావించినాం. మొట్టమొదట విద్యార్థి విభాగం పెట్టలేదు, కొన్ని రోజుల తర్వాత విద్యార్థి విభాగాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అయినా కూడా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మరి అనుబంధంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఆనాడు విద్యార్థి దండును మరి ఒక ఐక్యమత్యంతో ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన సందర్భం నాకు బాగా గుర్తుంది. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, అయితే నా జైత్రయాత్ర లేకపోతే శివయాత్ర అని బయలుదేరిన నాడు కాకతీయ యూనివర్సిటీ అండగా నిలిచింది. 2019 కేసీఆర్ గారు ప్రారంభం చేసిన 2009 మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు అంకురార్పణ చేసిన నాడు అయితే నా జైత్రయాత్ర లేకపోతే శివయాత్ర అని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిపించారో ఆ పిలుపుని అందుకునే నాడు మేము కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో 1000 మంది విద్యార్థులతోటి కేసీఆర్ గారికి సంఘీభావంగా ఒక సభను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా మరి
తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థుల్లో రగిలించడానికి అనేక ప్రయత్నాలు చేసినాం. ఇవాళ గుర్తొస్తా అంటే బాధ అనిపిస్తుంది. కొంతమంది కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తులనాడుతా ఉన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు, గులాబీ పార్టీ లేకుంటే తెలంగాణ రాకపోయేది అనేది ఇది 100% నిజం. ఇది చాలా మంది ప్రజల్లో కూడా ఉన్నది. ఇవాళ చాలా మంది ప్రజలు కూడా భావిస్తున్నది కూడా అదే. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వచ్చిన ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ మొత్తం ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి గారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ ఒక ప్రేరణగా నిలిస్తే ఇలా బతుకమ్మ లేకుండా చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. సో ప్రతిదీ కూడా కేసీఆర్ గారు ఏదైతే ఆ తెలంగాణ ఆనవాళ్ళను నిలిపేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ఆనవాళ్ళను కూల్చడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నది. తప్పకుండా ఈ పీడన వదిలిపోవాలి, కేసీఆర్ రావాలి, తప్పకుండా మళ్లీ రేవంత్ రెడ్డి పోవాలనే ఒక నినాదం ఇలా ప్రజల్లో ఉన్నది. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ గారు చెప్పేది తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి, స్వీయ రాజకీయ అస్తిత్వం ద్వారానే తెలంగాణ ముందుకెళ్లగలుగుతుందని చెప్పి ఎప్పుడైతే చెప్పారో దాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు తప్పకుండా మళ్లీ అదే భావిస్తా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏంటంటే మళ్లీ కేసీఆర్ గారు ఉండాలి, కేసీఆర్ గారు ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. తప్పకుండా ఆ దిశగానే ఇలా 25వ సంవత్సరం ముగించుకొని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తప్పకుండా ముందుకు కదులుతుంది. ఇవాళ మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ఈ పార్టీ పునర్నిర్మాణ దిశగా ఆలోచన చేయబోతా ఉన్నారు. సభ్యత్వం నుంచి గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల దాకా కూడా తీసుకునే ఆలోచన కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. తప్పకుండా మళ్లీ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, ఒక కేసీఆర్ గారు మాత్రమే అనేది తప్పకుండా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఆ దిశగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. అంటే మీరు చెప్పండి, వాళ్ళ ఊరు వాడ ఉప్పెనై కదులుతుంది, వాళ్ళ ఎక్కడ చూసినా గులాబీ జెండాతో రెపరెపలాడుతున్న పరిస్థితి. వాళ్ళ తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటేనే ఇవాళ తెలంగాణకు ఒక శ్రీరామ రక్ష అనే మళ్ళీ నానుడి ఉంది. ఆ నానుడి వల్ల 2.5 సంవత్సరాలకు ఒక వికాసం నుంచి విధ్వంసం వైపు పెడుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? ఇవాళ 26 సంవత్సరాలు కడుగు పెడుతున్న నేపథ్యంలో ఆ రోజు తనకు ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాకు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యము, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ముఖ్యము, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మాత్రమే నీళ్లు నిధులు నియామకాల దోపిడీ అరికడతాడు, దానివల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఒక్కడిగా బయలుదేరి 2001 ఏప్రిల్ 27 నాడు బయలుదేరిన కేసీఆర్ గారు వెంట మేము 2004 నుండి డిగ్రీ విద్యార్థిగా మొదలైనప్పటి నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని నమ్మిన వాళ్ళలో నేనొక్కడిని. ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో చేశారు, ఎన్నో కుతంత్రాలు చేశారు. శ్రీమంత పాలకులు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూశారు, పార్టీని మొత్తం లేకుండా చేయాలని చూశారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉన్న నాయకుల్లో నేనొక్కడిని. కేసీఆర్ గారు ఎన్నో రకాలుగా చూశారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు విధానంలో తెలంగాణ యొక్క ఆకాంక్షను ఎన్నో రూపాల్లో రాజీనామాల విషయంలో కావచ్చు, బై ఎన్నికల విషయంలో కావచ్చు, ఎన్నో విషయాలలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే తను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో, తాను తన శవయాత్రలో తెలంగాణ జైత్రయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష పోతే మేము హైదరాబాద్ విద్యార్థి నాయకులుగా హైదరాబాద్ కేంద్రంగా మొత్తం హైదరాబాద్ లో సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారు నిమ్స్ లో దీక్ష చేస్తుంటే నిమ్స్ నుండి మొదలుకుంటే పంజగుట్ట చౌరస్తా వరకు కూడా సీమాంధ్ర యొక్క పాలకులకు వ్యతిరేకంగా మొత్తం ఉద్యమాలు చేసినాం. దానికి కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల్లో రాష్ట్రం చిన్నదైనప్పటికీ కూడా అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా 10 సంవత్సరాల్లో నిలిపిండు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఒకటిస్తే మేము 2 ఇస్తాం, 2 ఇస్తే 3 ఇస్తామని వేలం పాటలాగా ప్రజలకు ఆశ పెట్టి ఈ రోజు ఒక 400 హామీలు 6 గ్యారెంటీల పేరు మీద బురిడి కొట్టించి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు అధికారంలో వచ్చింది. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మొత్తం ముంచి ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. బీఆర్ఎస్ పార్టీగా ఉద్యమం చేశాం,
అదేవిధంగా అధికార పార్టీగా అభివృద్ధి చేసినాం. ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారిని తిరిగి మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తాం. ప్రజల పక్షాన ఉంటాం. ప్రతిపక్ష పార్టీగా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా 25 సంవత్సరాల తెలంగాణ రజతోత్సవ ముగింపు వేడుకలు తెలంగాణ భవన్లో మరి కాసేపు ప్రారంభం. దీనికి అధినేత కేసీఆర్ అధ్యక్షత ఈ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆవిష్కరించారు. అనంతరం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరగనున్న దానికి కార్యవర్గ సమావేశానికి ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.